అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీలు జీవితంలో చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను తీసుకురాబోయే ప్రత్యేకమైన ఈ 4 రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇవన్నీ కలిపి ఒక కొత్త దిశను మీ జీవితంలో తెరవబోతున్నాయి. అయితే ముందుగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, డే ఆధారంగా ప్రతి ఒక్కరి జాతకం మారుతుంది. నేను చెప్పేది సాధారణంగా తులారాశి వారికి జరిగే ఫలితాలు. మీ అదృష్టం బాగుంటే, మీ జాతకం కరెక్ట్గా సరిపోతే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో నిజమవుతుంది. ఏప్రిల్ 20న మీలో ఒక అజ్ఞాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న పని ఒక్కసారిగా ప్రారంభించేలా తపన మీకు కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం మీ మనసులోకి వస్తుంది. ఇది సక్సెస్ అవుతుందా లేదా అని. అదే సమయంలో మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మాట మీకు మార్గదర్శనం చేస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదైనా అది మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ఆర్థికంగా చూస్తే కొంచెం జాగ్రత్త అవసరం. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో ఒక చిన్న అపార్థం కలిగే అవకాశం ఉంది. కానీ అదే రోజు సర్దుబాటు అవుతుంది. మీ మనసు కొంచెం ఎమోషనల్గా మారుతుంది. కానీ ఆ ఎమోషనల్ మీకు ఒక స్పష్టతను ఇస్తుంది. ఏప్రిల్ 21న పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త లేదా కాల్ మీకు వస్తుంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. ఈరోజు మీరు ఓపికగా ఉంటే ఫలితం వస్తుంది అనే విషయం అర్థమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా కనిపించడం ప్రారంభం అవుతుంది. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త. మీ మీద ఈర్ష్యపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండవచ్చు. వారు మీ ఎదుగుదలను చూసి అడ్డం సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ ప్లాన్లను ఎవ్వరికీ పూర్తిగా చెప్పకండి. ఆరోగ్యం పరంగా కొంచెం అలసట ఉంటుంది. కానీ అది పెద్ద సమస్య అయితే ఏం కాదు. మీలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. ఏప్రిల్ 22న మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కెరీర్లో లేదా వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ అదే సమయంలో ఒక చిన్న భయం కూడా ఉంటుంది. ఇది నా వల్ల అవుతుందా అనే సందేహం. ఈ సందేహాన్ని మీరు జయించగలిగితే మీరు పెద్ద స్థాయికి చేరగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు మంచి ఫలితాలు, లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఇది గోల్డెన్ డే అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త ప్రేమ ప్రారంభం అవుతుంది. కుటుంబంలో కొంత టెన్షన్ ఉన్నా అది సాయంత్రానికి తగ్గిపోతుంది. ఏప్రిల్ 23న మీరు ఒక కొత్త వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఇది స్నేహం, ప్రేమ లేదా వ్యాపార సంబంధం ఏదైనా కావచ్చు. ఈరోజు మీకు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీలో ఒక అంతర్ముఖ శక్తి పెరుగుతుంది. మీరు మీలో మీరే మాట్లాడుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పరంగా చిన్న సమస్యలు వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మొత్తానికి తులారాశి వారికి 4 రోజులు ఒక పరీక్షలా ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఈ పరీక్ష మీకు ఒక కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. గుర్తుంచుకోండి, మీ జాతకం మీకు మార్గదర్శకం మాత్రమే. నిజమైన శక్తి మీలోనే ఉంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందనే సంకేతాలు ఉన్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణంగా రావడం కాదు. ఒక కారణంతో, ఒక కర్మ సంబంధంతో, ఒక పరీక్షలా వస్తాడు. మొదట మీరు ఈ వ్యక్తిని కలిసినప్పుడు మీకు ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడో చూసినట్టు, ఎప్పటి నుంచో తెలిసినట్టుగా అనిపిస్తుంది. అదే ఈ సంబంధం లోతైనదని సూచించే మొదటి సంకేతం. ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన వెంటనే మీ ఆలోచనలో మార్పులు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒక కొత్త కోణం కనిపిస్తుంది. వారు మీకు సలహాలు ఇస్తారు, మీలోని టాలెంట్ను గుర్తిస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులన్నీ చేయాలని ప్రోత్సహిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ వ్యక్తి మీకు ఎంత మంచి చేయగలరో అంతే పరీక్ష కూడా ఇస్తారు. అంటే వారి వల్ల మీరు
ఎదుగుతారు. కానీ అదే సమయంలో మీరు మానసికంగా కొంత ఒత్తిడిని కూడా అనుభవించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధం అయితే ఈ ఎస్ అక్షరం వ్యక్తి మీకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తారు. వారి మాటలు, వారి స్మైల్, వారి ఆలోచనలు ఇవన్నీ మీకు నచ్చుతాయి. కానీ ఒక దశలో మీరు గమనిస్తారు, వారు కొంచెం డామినేట్ నేచర్ కలిగి ఉంటారు. అంటే వారి మాటే ఫైనల్ అనిపించే విధంగా ప్రవర్తించవచ్చు. అదే సమయంలో మీరు తులారాశి వారు కాబట్టి సమతుల్యతను కోరుకుంటారు. అందుకే ఈ సంబంధంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ఓపికతో అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే ఈ సంబంధం చాలా బలంగా మారుతుంది. మీరు స్నేహితుడిగా వస్తే మీ జీవితంలో ఒక గైడెన్లా మారుతారు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూపిస్తారు. మీరు ముందుకు వెళ్ళడానికి కొత్త అవకాశాలు చూపిస్తారు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త, వారిపై పూర్తిగా ఆధారపడకండి. ఎందుకంటే ఒక దశలో వారు తమ దారిలో వెళ్తారు. అప్పుడు మీరు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వారి సలహాలు తీసుకోండి, కానీ మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. వ్యాపారం లేదా పని సంబంధం అయితే ఈ ఎస్ అక్షరం వ్యక్తి మీకు లాభాలు తెచ్చే అవకాశం ఉంది. వారి ఐడియాలు, వారి కాంట్రాక్ట్స్ మీకు ఉపయోగపడతాయి. కానీ డబ్బు విషయంలో చాలా క్లియర్గా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. డాక్యుమెంట్స్, ఒప్పందాలు ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఈ సంబంధంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయం ఏమిటంటే ఎమోషనల్గా డిపెండ్ అవ్వకుండా వారిపై ఎక్కువగా ఆధారపడితే ఒక చిన్న దూరం కూడా మీకు పెద్దగా అనిపిస్తుంది. అదే మీ మనసును బలహీనంగా చేస్తుంది. కాబట్టి ప్రేమ ఉన్న, అనుబంధం ఉన్న మీ స్వతంత్రాలను కోల్పోవద్దు. కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి ఒక కర్మ ఫలితం లాగా వస్తారు. అంటే గతంలో మీరు చేసిన ఒక పని, ఒక సంబంధం, ఒక నిర్ణయం ఇప్పుడు ఈ వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఈసారి మీరు ఎలా స్పందిస్తారో, ఎలా వ్యవహరిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక బలమైన సపోర్ట్ అవుతారు. లేకపోతే ఒక పెద్ద పాఠం నేర్పి వెళ్ళిపోతారు. పరిహారంగా మీరు ప్రతిరోజు కొంత సమయం మీకు మీరే కేటాయించండి. ధ్యానం చేయండి. మీ మనసు స్థిరంగా ఉంచండి. శుక్రవారం రోజు తెల్లని పువ్వులు దేవునికి అర్పించడం, అలాగే ఓం శుక్రాయ నమః మంత్రాన్ని జపించడం మీకు ఈ సంబంధాన్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. మొత్తానికి ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు లాంటివారు. వారు మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తారు లేదా ఒక విలువైన పాఠం నేర్పిస్తారు. ఇది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తారో, ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అదే ఈ సంబంధం ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి మన జీవితంలో ఒక కారణంతో వస్తారు. ఈ ఎస్ వ్యక్తి కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కారణంతోనే వచ్చారు. తులారాశి వారికి ఈ కాలం సాధారణం కాదు. మీరు అనుభవిస్తున్న ప్రతి చిన్న మార్పు, ప్రతి చిన్న సంఘటన, మీ మనసులో వచ్చే ఆలోచనలు కూడా ఒక కారణం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య మీరు ఫీల్ అవుతున్న ఒత్తిడి, పనులు ఆలస్యం కావడం, ఎవరినో నమ్మి మోసపోయిన ఫీలింగ్ లేదా ఎప్పుడూ లేనట్టుగా చిన్న చిన్న విషయాలకి భయం పడటం, ఇవన్నీ కలిపి చూస్తే నరఘోష ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నరఘోష అంటే ఏమిటంటే మన చుట్టూ ఉన్న వారి నెగిటివ్ ఎనర్జీ, ఈర్ష్య, కన్ను దృష్టి ఇవన్నీ కలిపి మనపై ప్రభావం చూపించడం. ఇది ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా పనులు ఆలస్యం అవుతాయి. మన ఆలోచనలు క్లియర్గా ఉండవు. ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆగిపోతుంది. ముఖ్యంగా మీరు ఈ 4 రోజుల్లో అనుభవించిన చిన్న చిన్న ఆటంకాలు, ఆ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తితో వచ్చిన మానసిక గందరగోళం ఇవన్నీ ఈ ప్రభావం వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ నరఘోష ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మొదటిగా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయటం చాలా మంచిది. ఇది మీపై ఉన్న దృష్టి దోషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు కనీసం 5 నుండి 10 నిమిషాలు హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది, మీలో ఉన్న భయాలను తగ్గిస్తుంది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి తెల్లని పువ్వులు అర్పించండి. ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇది మీ సంబంధాల్లో బ్యాలెన్స్ తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తితో ఉన్న సంబంధాన్ని సరిగ్గా పెడుతుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే మీ ఆలోచనలను కంట్రోల్లో ఉంచడం. ఎందుకంటే నరఘోష ప్రభావం ఉన్నప్పుడు మనమే మనకు శత్రువుల్లా మారిపోతాం. అవసరమైన
అనుమానాలు, భయాలు, నెగెటివ్ థింకింగ్స్ ఇవన్నీ మన జీవితాన్ని ఇంకా కష్టంగా మారుస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. మీలో మీరే మాట్లాడుకోండి. మీకు ఏం కావాలో క్లియర్‌గా నిర్ణయించుకోండి. మొత్తానికి తులారాశి వారికి ఈ కాలం ఒక పరీక్ష లాంటిది. కానీ ఈ పరీక్షలో మీరు గెలవగలరు. మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు, మీరు పాటించే ఈ పరిహారాలు ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుతాయి. ఆ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి కూడా మీ జీవితంలో ఒక పాఠం లేదా ఒక ఆశీర్వాదంలాగా మారుతారు. అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. జాతకం మీకు ఒక దారి చూపిస్తుంది. కానీ నడవాల్సింది మీరు. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీ మనసును స్థిరంగా ఉంచండి. అప్పుడు ఎలాంటి నరఘోష, ఎలాంటి అడ్డంకి మీకు ఆపలేరు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. అది ఎలా ఉండాలో నిర్ణయించేది కూడా మీరు మాత్రమే. తులారాశి వారు ఈ 4 రోజుల జాతకాన్ని వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.